హలో ఎవ్రీవన్. టుడే మనం చాలా పురాతనమైన టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. మనం టెంపుల్ చేరుకునే లోపు మన ఛానల్ని ఇంకా ఎవరైతే చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు చాలా పురాతనమైనది ఆర్కిటెక్చర్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన ప్రొడక్ట్ ఆఫ్ మౌంటైన్ అని వీటి గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఒకసారి వచ్చి చదవండి. మనమైతే గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ గుడి దాదాపు 16వ శతాబ్దం నాటి టెంపుల్గా మనకైతే చెప్పబడుతుంది. ఈ యొక్క టెంపుల్‌లో శిల్పాలు గాని చాలా అందంగా ఉంటాయండి. చూడ్డానికైతే చాలా చక్కగా ఉంటాయి. ఈ టెంపుల్‌లో మెయిన్‌గా మనకు 52 అడుగుల ధ్వజస్తంభం అయితే మనం చూడవచ్చు. ఈ ధ్వజస్తంభం పూర్తిగా గ్రానైట్‌తో చేతితో చెక్కబడి ఉంటుంది. ప్రతి ఒక్క శిల్పం చాలా అందంగా అయితే ఉంది. వాటి డిజైన్స్ కూడా చాలా పురాతనమైనవి. ఈ ధ్వజస్తంభం చూస్తుంటే ఇప్పుడున్న టెక్నాలజీతో చాలా సింపుల్‌గా అయితే చేసేయొచ్చు. బట్ అప్పట్లోనే చాలా బాగా చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా పురాతనమైన కట్టడంగా మనం గుర్తించడం అయితే జరుగుతుందండి. లోపల చూడండి, ప్రతి ఒక్క శిల్పం చాలా అద్భుతంగా ఉందండి. మా ఫ్రెండ్ గాడు లోపలికైతే వెళ్ళాడు. అక్కడ 16వ శతాబ్దానికి చెందిన ఒక విగ్రహం అయితే మనకు దర్శనం ఇచ్చింది. అది చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క శిల్పం మనకేదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటుంది. పురాతనం నుంచి మన పాత వాళ్ళు మనకిచ్చే ఒక అద్భుతమైన ఘట్టంలాగా ఇది చెప్పుకోవచ్చు. అప్పట్లో తమిళులు అదేవిధంగా ప్రసిద్ధి చెందిన చెన్నకేశవ స్వామి విగ్రహం అయితే బాగుంటుంది. బయట ఈ బావి మనకు బాగా కనువిందు చేస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా దారుణంగా ఉంది. ఇప్పటిదాకా మన వీడియోని మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.